ఇది మాత్రం చైనా పద్ధతిలో ఇవాళ ఒక స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నా చికెన్తో. కానీ వాళ్ళనైతే ఇలా పొడవుగా చేయమన్నా ఒక లెగ్ పీస్ వేసాడు, పోతే ఇట్లా పొడవుగా కొయ్యమన్నాను, వాడు కొయ్యలేదు, కొద్దిగా ఒక 3 పీసులు వేసాడు. ఎలా చేస్తానంటే చూడండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉంది. కొంచెం అంత కార్న్ఫ్లవర్, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం అంత వేయాలి. చికెన్ మసాలా పొడి కొంచెం, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా పొడి కొంచెం, కొంచెం కలరు, ఇట్లాంటప్పుడు ఆపుకోవాలి. ఇక్కడ రాలా పెరుగు కొంచెం, అంటే కొంచెమే కాబట్టి కూర కొంచెం పెరుగు, నిమ్మరసం పెడతా. నిమ్మకాయ చెక్క ఒకటి, నిమ్మరసం బాగా పిండాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని గార్నిష్ చేసుకొని ఆడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నానాలి. ఇలా కలిపి పెట్టేస్తాను. చైనా పద్ధతి, చైనా వంట అని ఎందుకు అన్నానంటే వాళ్ళు చేస్తుంటారు కదా, అలాగ చేసి ఇవాళ ఒకసారి చూపిద్దామని. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే ఇంకా చూడండి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటోలు, ఇవన్నీ ఎలా వేస్తుంది అని అంటారా? లాస్ట్లో నేను వండేటప్పుడు వేసి చూపిస్తాను, ఎలా వండుతానో చూడండి. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు, టమాటాలు అవన్నీ కూడా వేసాను, కానీ అన్నీ దానిలో వేయను, కొద్దిగా వేస్తాను. వేరే కూర చేస్తాను కదా చికెను, దాంట్లోకి వేస్తాను. ఇదైతే కలిపి పెట్టేశాను, ఫ్రెష్గా వేసాను. అల్లం తెల్లగడ్డ పేస్టు అన్ని మసాలాలన్నీ బాగా పట్టించేసాను, పెరుగు అవన్నీ. ఇది ఒక అరగంట సేపు అలాగే పెట్టేస్తే శుద్ధంగా నాని ముక్కలు బాగా పట్టద్ది. అప్పుడు ఉప్పు, పులుపు, కారం అన్నీ నీట్గా సరిపోతాయి కాబట్టి తినడానికి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి ఒకసారి. అయినా కానీ ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. ఎప్పుడైనా కూడా వీడియోలు చేసేటప్పుడు చాలానే బాధపడి ప్రయాసపడి చేస్తాము. ఇది దేనికి చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అనే దానికంటే కూడా వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారనే దాని గురించి ఆలోచించుకొని ఒకసారి లైకులు కొట్టండి. లైకులు కొడితే ఏమవుద్ది, లైకులు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని అందరూ కూడా నాలాంటి వయసు అయిపోయిన ముసలిళ్ళకి చేస్తే చాలానే మంచిది. ఏదో ఒక ఆశించుకునే కదా చేస్తారు ఎవరైనా. నేను కూడా అలాగే ఆశించుకునే చేస్తున్నాను ఈ వీడియోలు. చేయండి.